భూమిపై ఉన్న పాపం ఎక్కువ అయితే స్వయంగా శ్రీ మహావిష్ణువు భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? ఈ కథ మీ జీవితాన్ని మారుస్తుంది. కాలచక్రం మరోసారి ధర్మాన్ని పరీక్షించడానికి ముందుకు సాగుతున్నప్పుడు భూదేవి భరించలేని బాధతో విలవిల్లాడుతూ బ్రహ్మలోకానికి చేరింది. భూమిపై అధర్మం పెరిగిపోవడం, యజ్ఞాలు తగ్గిపోవడం, రాజులు విలాసాలతో మునిగిపోవడం, రాక్షసులు దర్పంతో సంచరించడం ఇవన్నీ భూమికి భారంగా మారాయి. భూదేవి బ్రహ్మదేవుని ముందు ఇట్లు కొనసాగితే సృష్టి క్రమం కూలిపోతుంది అని, మహావిష్ణువు తప్ప మరెవ్వరూ రక్షించలేరు. దీనితో బ్రహ్మదేవుడు అందరి దేవతలతో కలిసి క్షీరసాగరానికి వెళ్ళి శ్రీమన్నారాయణ స్తుతిస్తూ దర్శనార్థం పిలిచాడు. ఆ సమయంలో విశ్వవ్యాప్తంగా ఒక ప్రకంపన, ఒక దివ్య ప్రకాశం, ఒక శబ్దం వినపడింది. ధర్మస్థాపనార్థం భూలోకానికి నేను అవతరించాల్సిన సమయం వచ్చింది. ఇదే వెంకటాద్రి అవతారం ప్రారంభమైన ఒక దివ్య క్షణం. అయితే దేవతల కోసం కాకుండా, భక్తుల దుఃఖం తొలగించడానికి కాకుండా, స్వయంగా భూదేవి కోసం మహావిష్ణువు ఈసారి అవతరించాలనే సంకల్పం ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నకే సమాధానంగా వరాహ పురాణంలో ఒక గొప్ప రహస్యంగా దాగి ఉంది. సృష్టి ఏదో ఒక దశలో పాపపుణ్య భారాన్ని సమతుల్యం చేయడానికి మహావిష్ణువు భూలోకంలో సాక్షాత్ శిలారూపంలో ఉండాలి అని. ఇదే వెంకటాద్రి యొక్క శిలారూప సంకల్పం. ఇది తర్వాతి భాగాల్లో శ్రీనివాస అవతారంగా మారి అలివేలు మంగ విరహం, వరాహస్వామి ఆజ్ఞ, వాయు మరియు కుబేర సహకారాలతో అద్భుతమైన ప్రయాణంగా విస్తరిస్తుంది. మరిన్ని దేవతలకు సంబంధించిన కథల కోసం లైక్ చేసి ఫాలో చేయండి. కామెంట్లో ఓం శ్రీనివాసాయ నమః అని రాయండి. నెక్స్ట్ పార్ట్లో భూదేవి విలవిల్లాడేందుకు పాపం ఎందుకు పెరిగింది, వెంకటాద్రి పర్వతాన్ని ప్రత్యేకంగా ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనే అంశాలు తెలుసుకుందాం.